ఒరే అయినా ఈ రోజే కదరా ఊరినొచ్చా అంతకు కుర్తేట్రా నీకు? అంత కకృతి పని నేనేం చేశాను రా? ఒరే ఎర్రిపండు ఏం చేశానని అడుగుతున్నావా? నేను కనుక రావడం కొంచెం లేట్ అయి ఉంటే ఒక ఆడపిల్ల మీద అగత్యం చేసాడురా. ఏం చేశాను రా అట చూపట్ట చూడక. అయినా అంత పని నేనేం చేశాను? ఇట్స్ బ్రేక్ఫాస్ట్. ఈ నూడిల్స్ ఎవరికని పెట్టాడు కానీ అడిగి దండేసి దండం పెట్టుకో. అండర్వేర్ లేకపోతే ప్యాంట్ కూడా జారిపోతుంది. అయిపోయి ఏంటి ఇప్పుడు వచ్చాడు? అవుతుంది ఏట బావా నువ్వా? ఎర్ర బాబు ఎంత సడన్గా హైదరాబాద్ వచ్చావు? నన్ను చూడ్డానికే? నేను హైదరాబాద్ వచ్చి నిన్ను చూడ్డానికి మెల్లగా ఎలాగోలా బతికేయడానికి కాదురా, మరి తెల్లగున్న గుంటని పడేయడానికి. పడతారా? వెనక చాలా మంది పడతారు. ఎవరు? అమ్మాయిలేనా? కాదురా, అప్పులోళ్ళు. హైదరాబాద్ లో అమ్మాయిని మెయింటైన్ చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. మొన్నే అనుకుంటా బావా మన ఊర్లో 2 ఎకరాలు అమ్మాను. సరిపోద్దా? ఇంకా మారలేదు. ఏంటి ఒరే బావా, ఏంటి ప్లేట్లో వానపాములా? ఇంటి వెనకాల చెరువులు చేపలు కనపడుతున్నారా? పద పట్టేద్దాం. దించా ప్యాంట్. అయ్యా ఇది వానపాములు కాదురా, నూడిల్స్ రా. ఓ వానపాములు ఇంగ్లీష్ లో నూడిల్స్ అంటారా? అర్జెంట్ గా ఈ విషయం మన ఊర్లో కుర్రలందరూ చెప్పేలా. ఎరా ఎర్ర బస్ వచ్చావా? బయట బస్సు కలర్ చూడలేదు గాని లోపల మాత్రం మంచి కలర్ఫుల్ ఫిగర్స్ ఉన్నారా. బావా బ్రెడ్ తింటున్నావేటి? ఒంట్లో కానీ బాగాలేదా? జ్వరం వచ్చిందా ఏంటి? చూడండి రైటింగ్ అది చెప్పురా. ఇంకా నా వల్ల కాదురా, ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఒరే ఎంత జ్వరంతో ఆఫీస్కి అవసరమా? చిన్నప్పుడు జలుబు వస్తేనే స్కూల్కి వారం రోజులు సెలవు పెట్టి చూడు కదరా. అమ్మయ్య చంటి ఒక్క నిమిషం రా. వెళ్ళు. ఇలాంటికన్నా మన హైట్ లో ఎట్టించుకోవాలి. ఎగరలేక చచ్చిపోతాం. మన ఊర్లో రాజలక్ష్మి స్నానం చేస్తుంటే తడికి పక్కన చూసి అలవాటు పోలేదా నీక? చూడండి, ఇది తడిక కాదు, డోర్. ఇది బొక్క కాదు, బయట ఉన్నది రాజ్యలక్ష్మి కాదు, నా ఫ్రెండ్ రాజు. నమస్కారం అండి. నమస్తే అండి. నువ్వు కిందకెళ్ళి 2 నిమిషాలు వెయిట్ చేయి, నేను వస్తాను. సరే. ఏంటో ఏమర్థం చావట్లేదు. నిండు వెన్నెల ఎవరు బా ఏడీడు నేను తీయను. ఎలా తీయను? ఒకేది మొత్తం కనబట్లేదు. ఇది పొక్కలను చూస్తేనే ఇంత అందంగా ఉందంటే డైరెక్ట్ గా చూస్తే ఇదేంటి ఇంత తెల్లగా ఉంది? అడుక్కునే అమ్మాయా? ఒక్క నిమిషమే. అడుక్కునే వాళ్ళు ఇంగ్లీష్ సినిమాలోనే అనుకున్నాను. హైదరాబాద్ లో కూడా ఇంత అందంగా ఉంటారా? ఎలాగైనా ఇంట్లో ఉన్న చిల్లరంతా వేసేసి దీన్ని పడేయాలి. ఏం చేస్తున్నావురా? రే బావా చిల్లర ఇస్తాను. దేనికి? బయట అడుక్కునే వాళ్ళు వచ్చారా? ఊరంటే ఎంత ప్రేమరా నీకు?
చిన్నప్పటి నుంచి అంతే కదరా. ఆ? ఇవి. అది కూడా ఇచ్చే. తీసుకో. థ్యాంక్ బావా. ఆపు! ఏం చేస్తున్నావు? ఆపు! నిన్నే! ఆపు! హలో! సారీ ఇండా ఫ్రెండ్, సారీ ఏమనుకోవద్దు. ఒరే బావా, ఆ, నువ్వు అడుక్కునే వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తావా? అది అడుక్కునేది కాదురా, మన పక్క ఫ్లాట్ లో అద్దెకుండే అమ్మాయిరా. మరి ఆ చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరుగుతుంది బావా? అది చిరిగిపోవడం కాదురా, టాన్ జీన్స్. అర్థమైందా? టాన్ జీన్స్. ఇక్కడంత చిరిగితే అంత ఫ్యాషన్. మా తెలుసులేరా, పాన్ జీన్స్ మా దగ్గర లేవేటి, వేసుకొని చూపించమంటావా? నువ్వు వేసి చూపిస్తే మాత్రం ఆ అమ్మాయి వచ్చి చూడాలి కదరా. అయినా ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది నువ్వు ఎరబస్ అని. సరే అయితే నేను వెళ్ళొస్తాను ఆఫీస్కి. అంటే మనకి స్టైల్ రాదని అమ్మాయికి అర్థమైపోయిందా? అయితే నేను అర్జెంట్గా స్టైల్గా తయారై అమ్మాయికి చూపించాలి. మా దగ్గర లేవా? నాకు తెలీదా స్టైల్? ఏది? ఇక్కడంత చిరిగితే అంత ఫ్యాషను. చెప్తా. ఏది కొంట ఏ మాత్రం సరిపోద్ది. ఎవరు చూడలేదు. ఒకటి. హలో బావా, మొన్నే పార నుంచి కాన్ జీన్స్ తెప్పించాను రా. కాన్ జీన్స్ కాన్ జీన్స్ మళ్ళీ తెప్పిస్తావురా, ఇంకో 2-3 కొత్త మన ప్యాషన్. చూసిందా చూడలేదా? బాగానే రెడీ అయ్యానే. దీనికి ఇలా కాదు. ఇక్కడంత చిరిగితే అంత ఫ్యాషను. సిక్ చెప్తా. ఇంకా ఖర్చు కోసిపడియా. ఏం చేస్తున్నాడు వీడు? ఎక్కడ కూడా కనబెట్టేద్దాం. ఆదిమామలో ఉన్నాడు. ఇప్పుడు చూపిస్తా మన ప్యాషన్. కాన్ జీన్స్ కాన్ జీన్స్ కాన్ జీన్స్. వాట్స్ ద ప్రాబ్లం? ఒక్క నిమిషమే. హలో బావ, ఇక్కడ ఏదో ఉంటుంది విను. వాట్స్ యువర్ ప్రాబ్లం? మీ బాధ ఏంటన్నాడు? సరే నువ్వు అయినా పెట్టు, నువ్వెందుకురా అమ్మాయి? పెట్టు. కాన్ జీన్స్ మన లేటెస్ట్ ప్యాషన్. సో ఫన్. అయ్యా సిగ్గుపడుతుంది గుంటకార, మనంటే ఇష్టమే. చెప్తాను. వస్తున్నావా? మళ్ళీ కొడదాం. ఏది? అమ్మదంగా బొక్కలని చూస్తున్నావా? చెప్తాను నీ పని, ఆగు. ఏది? ఇదిగో కాన్ జీన్స్ చూడు. ఇదిగా పడుతుందా? బబ్లు, నీ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చి ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. ఇట్స్ సో అనాయింగ్. అవునా? ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఒకసారి వచ్చి చూడు ప్లీజ్. చూడే పడుతుందా కాన్ జీన్స్? ఏం చేస్తున్నావు నువ్వు? కుక్కొచ్చి పోసినట్టు కాలెత్తుడు వేట్రా. దిగు దిగు దిగు, నువ్వు దిగు కింద. అది కాదు బావా, పాపకి మన కాన్ జీన్స్ చూపుతున్నాను అనమాట. అంతా బానే ఉందిగా, నువ్వే మధ్యలో వచ్చావు. అయినా నాకు ఆ తెల్లపిల్ల కావాలంతే. ఒరే, నీకున్న తెలివికి ఈ అమ్మాయి కాదు ఏ అమ్మాయి పడదు, కానీ నీ దగ్గర ఉన్న డబ్బుకి ఈ అమ్మాయి కాదు ఏ అమ్మాయినా పడదు.
ఇక నుండి నేను ఐడియాలు ఇస్తాను, రెచ్చిపో. సరే